వరంగల్ కరెస్పాండెంట్ నవీన్తో మాట్లాడదాం. నవీన్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. నవీన్, ఎలకతుర్తి సభకు సంబంధించి అంచనాలు ఎలా ఉన్నాయి? ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సభపైనే దృష్టి సారించింది. చాలా సార్లు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ నాయకులతో చాలా సందర్భాల్లో జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా ఆయన మీటింగులు నిర్వహించారు. రజతోత్సవ సభను భారీగా విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. ఆ మేరకు గత 10-15 రోజులుగా పార్టీ శ్రేణులంతా కూడా నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ప్రధానంగా వరంగల్ కు దగ్గరగా ఉండేటువంటి ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఇటు ఖమ్మం, నల్గొండ ఈ జిల్లాలకు సంబంధించి, తర్వాత హైదరాబాద్ కూడా దగ్గర ఉంటుంది కాబట్టి హైదరాబాద్ జిల్లా మొత్తం కూడా అన్ని శ్రేణులు పార్టీ క్షేత్రస్థాయిలో గ్రామాల్లో నుంచి కూడా ప్రతి గ్రామానికి 2-3 వాహనాలు సమకూర్చేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎలకతుర్తిలో మొదట హన్మకొండలోని వరంగల్ శివార్లో ఉండేటువంటి పలు ప్రాంతాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కానీ చివరగా దాన్ని ఎలకతుర్తికి మార్చారు. హన్మకొండకు 20 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఎలకతుర్తికి మార్చారు. ఎలకతుర్తి అయితే 3 ఉమ్మడి జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది. ఇటు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లా, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా సరిహద్దుల్లో అది ఉంటుంది కాబట్టి అక్కడైతే సభను విజయవంతం చేయవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో అక్కడ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 10-15 రోజుల నుంచి బీఆర్ఎస్ కీలక నేతలంతా కూడా ఇక్కడే ఉండే ఏర్పాట్లను చూస్తా ఉన్నారు. మొన్న 3 రోజుల కింద కేటీఆర్, నిన్న కవిత కూడా వచ్చి తుది దశలో ఉన్నటువంటి ఏర్పాట్లను వాళ్ళు పర్యవేక్షణ చేశారు. సభా వేదిక మొత్తం కూడా 200 సభా ప్రాంగణం 200 ఎకరాల్లో, తర్వాత పార్కింగ్ కోసం 1000 ఎకరాల్లో, మొత్తం 1200 ఎకరాల పైచిలుకు స్థలంలో ఈ సభను పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ప్రధాన వేదిక అంతా కూడా సిద్ధం చేశారు. ప్రధాన వేదిక కేసీఆర్ వీళ్ళ నేతలంతా కూర్చునేటువంటి ప్రధాన వేదిక దాదాపుగా ముస్తాబైందని చెప్పుకోవాలి. తర్వాత కళాకారులకు కూడా ప్రత్యేకమైనటువంటి వేదిక ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక పక్కనే అది ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఉద్యమం చేస్తున్నటువంటి అప్పటి నుంచే ఈ కళా బృందాలు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి కాబట్టి ప్రధాన నేతల ప్రసంగానికి ముందు, తర్వాత ప్రసంగాల మధ్యలో కూడా ఈ కళా బృందాలతో పాటలు పాడించడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో వాళ్ళకి ప్రత్యేక ట్రైనింగ్ కూడా, శిక్షణ కూడా ఇస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక పార్టీ శ్రేణులను తరలించేందుకు ఇప్పటికే ఆర్టీసీ నుంచి అఫీషియల్ గానే 3000 బస్సులు బుక్ చేశారు. తర్వాత ఆయా గ్రామాల పరిధిలో ఉండే ఆయా నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగించి అక్కడ లారీలు కానీ ఇతర వాహనాలను కానీ మొత్తం కూడా సమకూర్చుకోవాలని మొన్న కేటీఆర్ కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలో ప్రతి ఊరుకు 3-4 వాహనాలు సమకూర్చేలా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను తరలించేందుకు ఆ రోజు ఆదివారం జరిగేటువంటి ఈ సభకు ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అక్కడి నుంచి పార్టీ శ్రేణులు బయలుదేరేందుకు ప్లాన్ చేశారు. అయితే మధ్యాహ్నం తర్వాతనే సభ ప్రారంభం అవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎండాకాలం కావడంతో వేడిమికి జనాలు అంత తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి 4 తర్వాతనే జనాలు మూమెంట్ ఉంటుంది కాబట్టి 6 తర్వాత సభ ప్రారంభం అయ్యేటువంటి అవకాశం ఉంది. 7-8 మధ్యలో. అయితే నవీన్, ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి సభలు పెట్టినప్పుడు ఇన్ని లక్షల మంది వస్తారు, అన్ని లక్షల మంది వస్తారని ప్రకటనలు గుప్పిస్తూ ఉంటాయి. ఈ సభకి పైగా ఇది రజతోత్సవ సభ కాబట్టి చాలా ప్రెస్టీజియస్గా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తోంది కాబట్టి ప్రతిపక్షంలో ఉంది. కాకపోతే అయితే ఈ సభకి ఎంతమంది వస్తారు అనే అంచనా ఏమైనా చెప్తున్నారా లీడర్స్? మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ నాయకత్వం అయితే 10 లక్షల మంది తరలి రావాలని వాళ్ళు అయితే అంచనాలు వేసుకున్నారు. ఆ మేరకే ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 3 లక్షలకు పైగా కుర్చీలను వేశారు. సభ